అందరికీ నమస్కారం. సింహరాశి వారికి జూలై 22 బుధవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ అవకాశాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. ముఖ్యంగా మధ్యాహ్నం 3:45 తర్వాత ఒక వ్యక్తి ద్వారా మీకు అందే వార్త మీ ఆలోచనలను మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వార్త ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా ఆర్థిక విషయాలకు సంబంధించినదే ఉండవచ్చు. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియోని ప్రశాంతంగా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఇంకా మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే ప్రతిరోజు మీ రాశికి సంబంధించినటువంటి దినఫలితాలు, శుభ సమయాలు, పూజలు, పరిహారాలు, దానాలు, ముఖ్యమైనటువంటి జ్యోతిష విశేషాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ స్థానంలో ఉండేటువంటి రాశి. ఈ రాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 4 పాదాలు, ఉత్తర పలుగుని నక్షత్రం మొదటి పాదం వస్తాయి. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారిని సింహరాశి వారిగా పరిగణిస్తారు. సింహరాశికి అధిపతి గ్రహం సూర్యుడు. అందుకే వీరిలో నాయకత్వ లక్షణాలు, ధైర్యము, ఆత్మవిశ్వాసము, గొప్ప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బయటకు చూస్తే చాలా కోపంగా, గంభీరంగా కనిపిస్తుంటారు. కానీ వారి హృదయం మాత్రం వెన్నలా మెత్తగా ఉంటుంది. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా సహాయం చేయాలనే మనస్తత్వం వీరిది. అందుకే చాలాసార్లు మంచితనాన్ని కొందరు అవకాశంగా తీసుకొని ఇబ్బందులు కలిగించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారనమాట. మరి రేపటి రోజు మీకు బంగారు రంగు లేదా కాషాయం రంగు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీలైతే ఈ రంగులకు సంబంధించినటువంటి వస్త్రం లేదా ఒక చిన్న వస్తువు దగ్గర ఉంచుకోండి. అదృష్ట సంఖ్య 1 అండి. ముఖ్యమైన పనులకు ఈ సంఖ్యకు సంబంధించినటువంటి సమయాల్లో ప్రారంభిస్తే ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక తూర్పు దిక్కున ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. అయితే ప్రయాణానికి ముందు అవసరమైనటువంటి పత్రాలు, డబ్బు, వాహనం పరిస్థితి ఒకసారి పరిశీలించండి. తొందరపాటు నిర్లక్ష్యం వల్ల చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు కనిపించలేకపోయినా అలసట, ఒత్తిడి, తలనొప్పి వంటి చిన్న సమస్యలు కూడా రావచ్చు. సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా మంచిదండి. ఈ మధ్యకాలంలో ఉద్యోగం లేదా వ్యాపారంలో మీకు వచ్చిన మంచి లాభాలను చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక బంధువు లేదా పరిచయస్తుడు మీ ఎదుగుదలను ఓర్వలేక మీ గురించి ప్రతికూలంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేయవచ్చండి. కాబట్టి ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవద్దు. మీ ప్రణాళికలు, ఆదాయం, భవిష్యత్తు నిర్ణయాలను గోప్యంగా ఉంచడం చాలా మంచిది. అలాగే మీ ఇరుగు పొరుగు వారిలో లేదా మీతో పోటీగా ఉన్న వారిలో కొందరు మీ విజయాన్ని చూసి అసంతృప్తిగా ఉండవచ్చు. మీరు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మంచి పేరు, లాభాలు సంపాదించడం వారికి నచ్చకపోవచ్చండి. అందుకే మీ గురించి తప్పుడు ప్రచారం చేయడం లేదా మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే పరిస్థితులు రావచ్చు అనమాట. అయితే మీరు అలాంటి మాటలను పట్టించుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ముఖ్యంగా మీరు మీ భార్యాభర్తలు, మీ పిల్లలతో ఆనందంగా, ప్రశాంతంగా జీవించడం కూడా కొందరికి అసూయ కలిగించవచ్చు. ఈ కాలం అంతే కదండి, కలికాలం. మనం సంతోషంగా ఉంటే మనల్ని చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులే చాలామంది ఎక్కువగా ఉంటారు. కానీ అలాంటి వారి గురించి భయపడాల్సినటువంటి అవసరం ఏదీ లేదు. నిజాయితీగా జీవించే వారికి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి. మీ మంచితనాన్ని ఆ భగవంతుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. మీ కుటుంబ ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు సాగండి. మీకు చెడు కోరిన వారికి తగిన ఫలితాన్ని కాలమే, దైవమే ఇస్తాయి. మీరు మాత్రం ప్రశాంతంగా, ధైర్యంగా మీ జీవితాన్ని ముందుకు నడిపించండి. ఇక రేపటి రోజు సింహరాశి వారికి కొన్ని అనుకూలమైనటువంటి అంశాలు, కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి రేపటి రోజు సింహరాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. ప్రభుత్వ ఉద్యోగాలు, పరిపాలన రంగం, బంగారం, ఆభరణాలు, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, విద్యారంగం, వైద్య రంగం, కళారంగం, మీడియా రంగం ఉన్న వారికి మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు, ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. మీ ప్రతిభకు గుర్తింపు లభించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయన్నమాట. ఇప్పుడు ప్రతికూలమైనటువంటి రంగాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. భాగస్వామ్య వ్యాపారాలు, అధిక పెట్టుబడులు, అప్పులు, కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కొంత బాధ్యత అవసరమండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో సహోద్యోగులతో అనవసరమైనటువంటి వాదనలు చేయకండి. వ్యాపారంలో ప్రత్యర్థుల మాటలను నమ్మి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అధిక ఒత్తిడి తీసుకోవడం వల్ల అలసట పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో ఓర్పుతో ఆచితూచి వ్యవహరిస్తే ప్రతికూల పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఇక మధ్యాహ్నం 3:45 తర్వాత సింహరాశి వారి జీవితంలో ఒక ఊహించినటువంటి పరిణామం చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఒక వ్యక్తి ద్వారా మీకు అందే వార్త మొదట మీకు ఆశ్చర్యాన్ని గురి చేసిన తర్వాత అది మీకు ఉపయోగపడే సమాచారంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట.
ఆ వ్యక్తి వచ్చేసి మీకు ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం చెప్పవచ్చు, వ్యాపారంలో కొత్త అవకాశం గురించి తెలియచేయవచ్చు, లేదా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావచ్చు. అయితే ఆ వార్త విన్న వెంటనే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయడం చాలా మంచిది. అలాగే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి మీ మాటలను తప్పుగా అర్థం చేసుకొని చిన్న అపార్థం సృష్టించే అవకాశం కూడా ఉందండి. అందుకే ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడండి. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించినా వారి మాటలను పట్టించుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మధ్యాహ్నం 3:45 తర్వాత వచ్చే ఈ సమాచారం మీకు ఒక కొత్త ఆలోచనలను, కొత్త అవకాశాన్ని లేదా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే సందర్భాన్ని తీసుకురావచ్చు. కాబట్టి ఈ సమయంలో వచ్చే ఫోన్ కాల్, మెసేజ్, ప్రత్యక్షంగా జరిగే సంభాషణను నిర్లక్ష్యం చేయకుండా ప్రశాంతంగా విని ఆలోచించండి. రేపటి రోజు సింహరాశి వారు చేయవలసినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు, దానాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. రేపటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ముందుగా శ్రీ గణపతిని, స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఓం గం గణపతయే నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపిస్తే కార్యాలలో వచ్చే ఆటంకాలు తొలగాలని ప్రార్థించండి. ఆ తర్వాత మీకు సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పరమశివుడికి అభిషేకం చేయడం లేదా బిల్వ దళాలతో అర్చన చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారండి. సాయంత్రం ఒక నువ్వుల నూనె దీపం వెలిగించి ఓం నమః శివాయ అనేటువంటి ఈ మంత్రాన్ని జపిస్తే మానసిక ప్రశాంతత, ధైర్యం అయితే పెరుగుతాయన్నమాట. సూర్యుని ఆధిపత్యం ఉన్న సింహరాశి వారు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యనారాయణుడికి ఆర్జ్యం సమర్పించి ఆదిత్య హృదయం లేదా గాయత్రి మంత్రాన్ని పారాయణం చేస్తే మంచి ఆత్మవిశ్వాసం, శక్తి కలుగుతుందని విశ్వాసం. ఇక దాన ధర్మాలు గురించి చెప్పుకుంటే కనుక మీ శక్తికి తగ్గట్లుగా, మీకు ఎంత తోస్తే అంత అనమాట, అంటే మీ శక్తికి తగ్గట్లుగా పేదలకు అన్నదానం చేయడం, పండ్లు, బెల్లం, గోధుమలు లేదా అవసరమైనటువంటి ఆహార పదార్థాలు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. దానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత కలగడమే కాకుండా సాత్కార్యాల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇక గోమాత సేవ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. గోమాతకు పచ్చిగడ్డి, అరటి పండ్లు లేదా బెల్లం కలిపిన ఆహారం ఇలా మనం పెడుతూ ఉండడం వలన, సమర్పించడం వలన అనేక మంది భక్తులు శుభకరంగా భావిస్తారనమాట. గోమాత సేవ ద్వారా దయాకరుణ, పుణ్యకార్యాల వల్ల పట్ల మనస్సు మరింత బలపడుతుందని సాంప్రదాయ విశ్వాసం. ఇక కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీ కులదేవతకు చేసిన మొక్కులు ఇంకా నెరవేర్చకపోయి ఉంటే కనుక వీలైనంత త్వరగా నెరవేర్చేందుకు సంకల్పించండి. కులదేవత ఆరాధనను నిర్లక్ష్యం చేయకుండా భక్తితో కొనసాగించడం కుటుంబ ఐక్యత, ఆధ్యాత్మిక బలం పెరగడానికి తోడ్పడుతుందని పెద్దలు చెప్తారు. ఇక నరదిష్టి నివారణకు కొన్ని పరిహారాలు చెప్తాను, తప్పకుండా చేసుకోండి. సాయంత్రం ఇంటి ముందు లేదా పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి కర్పూర హారతి ఇవ్వండి. అనంతరం భక్తితో శివుడు లేదా ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించండి. అలాగే ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కూడా చాలా మంది ఆచరించే సాంప్రదాయ పరిహారం అండి. భక్తి, వినయం, మంచి సంకల్పంతో ఈ పూజలు, పరిహారాలు, దానాలు ఆచరిస్తే మనసుకు ప్రశాంతత, ధైర్యం, సానుకూల ఆలోచనలు అయితే పెరుగుతాయన్నమాట. అదే నిజమైనటువంటి ఆధ్యాత్మిక సంపద. ఈ యొక్క రాశి వారికి ఈ మధ్యకాలంలో కొంచెం నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందండి. నరదిష్టి ప్రభావం వల్ల నల్లరాయి అయినా పగులుతుందని అంటారు కదా. నరదిష్టి ఎప్పుడు కూడా అంటే మనం చెప్పుకునేటువంటి గొప్పల వల్ల, మనము చూపించేటువంటి ఆర్భాటాల వల్ల, హంగు ఆర్భాటాల వల్ల, అలాగే మనం ఏదైతే ప్రవర్తిస్తూ ఉన్నామో అంటే మనం చాలా సంతోషంగా, ఆనందంగా మనం ఇతరుల ముందు తిరుగుతూ ఉంటాం కదండి. మాకు ఎటువంటి కష్టాలు లేవు, మేము చాలా సంతోషంగా ఉన్నాము, మా కుటుంబంలో నా భర్త నన్ను బాగా చూసుకుంటాడు, లేకుంటే మా భార్య నన్ను బాగా చూసుకుంటుంది, మా అత్త మామలు నన్ను బాగా చూసుకుంటారని కొంతమంది ఇతరుల ముందు చాలా పొగుడుతూ చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఇంట్లో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు మాకున్నాయి, మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే అంత సంతోషంగా ఉన్నామని చాలామంది ఒకరికొకరు పొగుడుతూ చెప్తూ ఉంటారు. ఇలా చెప్పడం వలనే మీకున్నటువంటి నరదిష్టి అనేది ఇంకా రెట్టింపు అవుతుందండి. ఎందుకంటే మనల్ని చూసి ఓర్వలేనటువంటి వారు మన చుట్టూ చాలామంది తిరుగుతూ ఉంటారండి. మన అనుకున్న వాళ్ళే మనల్ని చూసి ఓర్వలేనప్పుడు మరి ఇతరులు ఎలా ఉంటారు చెప్పండి. కాబట్టి మీకున్నటువంటి ఏదైనా సరే ఆనందం, సంతోషం ఇవి ఏవి ఉన్నా కానీ ఇతరులకు చెప్పొద్దండి. ఇతరులకు చెప్పకుండా మీకు మీరే లోపల దాచుకోండి. అంటే మంచిగా మనం ఇంట్లో మన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటే చాలు కదండి. అది బయటికి ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ కాలంలో నరదిష్టి వలన చాలా ఇబ్బందులకు పాలవుతూ ఉంటామన్నమాట. వెంటనే మనకు ఉన్నటువంటి ఏదైనా చిన్నపాటి గొడవలు అవ్వడం కానీ, ఉన్నట్టుండి హఠాత్తుగా తలనొప్పి రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. మన పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదండి. ఇది కేవలం నరదిష్టి, నరఘోష వల్లనే ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి.
ఈరోజు ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగపడిందని భావిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో